భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సిపిఐ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలతో భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని అటవీ శాఖ క్రీడా మైదానం నుంచి ప్రారంభమైన ప్రదర్శన మార్కెట్ యార్డు వరకు కొనసాగింది. స్వయం సహాయక సంఘాల రుణాలు మాఫీ చేయాలని, ప్రతి సభ్యురాలికి వడ్డీ లేని రుణం 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని నినాదాలతో కూడిన డిమాండ్ చేస్తూ ప్రదర్శన కొనసాగించారు. అధికారంలోకి వచ్చే ముందు కేసీఆర్ మనకు ఒక హామీ ఇచ్చాడు. ఈ మహిళలందరికీ ఏమి హామీ ఇచ్చాడంటే వడ్డీ లేనటువంటి ఒక రుణాలని మంజూరు చేస్తాననేటువంటి చెప్పాడు. కానీ ఇవాళ అసలు అట్లాంటి రుణాలు ఇచ్చేటువంటి ఒక స్థితిలో ప్రభుత్వం లేదు. ఇట్లాంటి ఒక స్థితిలో వడ్డీ లేనటువంటి ఒక రుణాలని ప్రతి సభ్యురాలికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ఇచ్చినటువంటి ఒక రుణాలని కూడా రద్దు చేయాలనేటువంటి అంటున్నాం. ఇవాళ కార్పొరేట్ పెట్టుబడిదారులకి మొత్తం వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక అప్పులన్నింటినీ రద్దు చేశాడు. మరి ఇట్లాంటి మహిళలకి ఇట్లాంటి ఇచ్చినటువంటి రుణాలు రద్దు చేయాల్సినటువంటి బాధ్యత